ఈరోజు చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 1900 ఇయర్లో జరిగినటువంటి రియల్ స్టోరీ. అమెరికాలో జరిగింది. ఆ బయోగ్రఫీ అతని పుస్తకం నాకు గూగుల్లో దొరికింది. ఫస్ట్ ఒక 4-5 పేజెస్ చదివిన. కానీ దానికి కొద్దిగా చిన్న చిన్న లెటర్స్ ఉంటే ఇబ్బంది పడాల్సి వచ్చింది. తర్వాత రామకృష్ణ మఠంపై దోలాడితే దొరకలేదు. అదొక ఫ్రెండ్ అదే నాకు ఒక బయోగ్రఫీ కావాలని చెప్తే వాడు సర్చ్ చేసి నాకు మొత్తం ప్రింట్అవుట్ చేసి ఇచ్చింది. దాదాపు ఒక 40 పేజీలు ఉంటే బ్యాక్ టు బ్యాక్ ప్రింట్అవుట్ చేసి నాకు ఇచ్చిన బుక్ తీసేసి ఆ బుక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి మొత్తం ప్రింట్అవుట్ చేసి ఇచ్చింది. సో అది ఒకసారి మొత్తం చదివిన. ఓకే 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 అనిపించింది. ఫస్ట్ 4-5 పేజెస్ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, పర్వాలేదు అనిపించింది. రెండోసారి ఒకసారి ఎందుకో వర్క్ ఏం లేకపోతే ఫ్రీ కూర్చోండి కూర్చుంటే మరొకసారి చదవాలనిపించింది. సెకండ్ టైం మళ్ళీ చదివిన. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాలో నాకు ఒక ఎనర్జీ ఇచ్చినట్టు అనిపించింది, శక్తి ఇచ్చినట్టు అనిపించింది. సరే ఏదైనా సరే మరొకసారి చదవాలని చెప్పి మరొక అన్ని గ్యాప్ ఇచ్చి 3వ సారి చదివాను. అక్కడ 4వ సారి చదివాను, ఒకసారి 5వ సారి చదివాను. ఇప్పటికీ 5 సార్లు చదివిన బుక్ ఇప్పటికి నాకు కొత్తగా అనిపిస్తుంది. వస్తుంది కథ రాకున్న పుస్తకం మామూలు లేదు. బయోగ్రఫీ ఈరోజు మీకు దాంట్లో కొన్ని నాకు గుర్తున్నంత వరకు ఉంది అని మీకు షేర్ చేస్తున్నాను. అతని స్టోరీ అవకాశం ఉంటే మీరు కూడా గూగుల్లో మొత్తం తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మీరు ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ పేపర్స్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. సో బ్యూటిఫుల్ స్టోరీ. అయితే ఎగ్జాక్ట్లీ 1900 ఇయర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో హస్బెండ్ మన ఫాదర్ ఒక అబ్బాయి ఉంటాడు. ఆ ఫాదర్ ఏంటంటే ఒకసారి రోడ్ యాక్సిడెంట్ చనిపోతాడు. ఆ ఫాదర్ రోడ్ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు వాళ్ళ మదరు ఆ బాబు ఇద్దరే ఉంటారు ఇంట్లో. సో ఇప్పుడు కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత ఎవరికంటే తల్లికి వస్తుంది. కాబట్టి ఆ మదర్ ఏం చేస్తారంటే ఆ బట్టలు కుట్టేటటువంటి ఒక పెద్ద ఒక ఇండస్ట్రీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆ బాబును పోషిస్తారు. వాళ్ళ కుటుంబం ఆమె వాళ్ళ బాబు ఇద్దరు పట్టుకుంటారు. సో అట్లా ఒక 4 years వరకు ఎటువంటి ప్రాబ్లం రాలే. ఆమె హ్యాపీగా జాబ్ పోతుంది. వచ్చిన అమౌంట్ తోటి కుటుంబాన్ని నడుపుతుంది. బాబు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. తన స్కూల్ పంపిస్తుంది ఇక్కడ. సో అతను రెగ్యులర్ గా స్కూల్ పోతున్నాడు. అప్పుడు తన ఏజ్ 6 years, ఇప్పుడు 10 years వచ్చింది. సో ఈ 10 years వరకు ఎడ్యుకేషన్ కానీ తన లైఫ్ కానీ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం రాలే. అంత హ్యాపీగా సాగిపోయింది ఈ 10 సంవత్సరాలు. 10 years తర్వాత ఆమె ఒక ఆలోచన వచ్చింది. అదే ఒక్కదాన్ని నేను ఇంకా ఎన్ని రోజులు కష్టపడుతుండాలి, నాకంటూ కొంచెం సపోర్ట్ ఉండాలని తోడు ఉండాలి అని చెప్పి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఆమె. సో మళ్ళీ ఇంకొక ఫాదర్ వచ్చాడు ఇప్పుడు అబ్బాయి. వాడు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ అబ్బాయిని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. అరే నువ్వు స్కూల్ పోతే మేమిద్దరు ఎందుకు కష్టపడాలి, మేమిద్దరు ఎందుకు మీకు తిండి పెట్టాలి అని ఊరికే తిట్టడం కొట్టడం స్టార్ట్ చేసింది. సో ఆ బాధ భరించలేక లాస్ట్కి స్కూల్ మానేసి అబ్బాయి స్కూల్కి వెళ్ళడం ఆపేసి. సో చదువు ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ ఫాదరే అంటే ఇప్పుడు సెకండ్ ఫాదర్ ఎవరైతున్నారో తను ఏం చేస్తారంటే నువ్వు కూడా వర్క్ చేయి, మీ ఇద్దరే వర్క్ చేస్తే అవుతుంది, మీ మమ్మీ నేను ఇద్దరు కష్టపడుతున్నావు, నువ్వు కూడా మాతో పాటు వర్క్ చేయి అని చెప్పి తీసుకెళ్ళి మటన్ కొట్టేటటువంటి షాప్లో జాయిన్ చేస్తారు. మటన్ కొట్టే షాప్ అక్కడ టౌన్లో మటన్ కొట్టే ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తారు. సో ఆ మటన్ కొట్టే షాప్లో ఎంప్లాయీగా జాబ్ చేసుకుంటాడు. సో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కొట్టడం తనకు వర్క్ రాదు, ఆ సిస్టమ్ తెలియదు. అట్లా ఒక 1-2 years తర్వాత ఆ జాబ్ నచ్చక ఇష్టం లేక మళ్ళీ ఇంటికి వస్తాడు, రిటర్న్ వస్తే మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇంకా ఏంటంటే కొట్టడము తిట్టడము ఇవి దాటిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ అన్న పెట్టడం మానేస్తారు. రోజు రాత్రి పోయి ఇద్దరు అన్నం పెట్టడం, వాళ్ళిద్దరు కలిసి వేరే రూమ్లో పోయి తినేసి పడుకుంటారు. సో అన్నం కూడా పెట్టుకుంటారు రాత్రి కూడా. చాలా ఏం చెట్టు ఎవరు చెప్తారో బాగా అర్థం కాదు. ఎవరు లేదు, వాళ్ళు చుట్టాలంటే ఎవరు లేదు, ఎక్కడ బంధువులు లేదు. ఉన్న కొద్దిమంది చుట్టాలు దూరంలో ఉన్నారు. వీళ్ళ అమ్మ తరఫున ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఫాదర్ తరఫున ఉన్న వాళ్ళు ఎవరు లేదు. సో ఏం చేయాలి, ఎవరు చెప్పాలో అర్థం కాక చాలా ఏడుస్తూ అన్నప్పుడు రోజులు గడుపుతుంటాడు. అట్లా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఏంటంటే ఈ మదర్ ఉంది కదా, మదర్ వాళ్ళ బ్రదర్ ఒకరోజు ఇంటికి వస్తాడు. ఏమంటారు మేనమామ ఇంటికి వస్తే తన ప్రాబ్లం ఉందో చెప్పారు. ఇట్లా అరే నువ్వు చచ్చిపోయినట్టు మీ అమ్మ మీ నాన్న నేను చంపేస్తారు ఏదో ఒక రోజు, వద్దు బిడ్డ నువ్వు నాతో పడవా అని చెప్పి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్ లో జాయిన్ చేస్తాడు. ఒక ఫామ్ హౌస్ లో ఉంచేస్తాడు. ఆ ఫామ్ హౌస్ యజమాని ఏంటంటే
ఎప్పుడైనా కొత్త పెట్టుకున్నా సాల్వి గిల్వి అట్లాంటి ఏమి ఇవ్వను, బట్ టైంకి ఫుడ్ అయితే పెట్టా. నీకు ఓకే అంటే వీడు బతక చాలని మాకు ఇంట్లో ఉన్న వాడు చంపేసినట్టున్న వాళ్ళ మదర్ ఫాదరే, సరే ఉంచుకోండి ఇక్కడ ఫామ్ హౌస్ అని చెప్పి వదిలిపెట్టేసి వాళ్ళ మామయ్య అక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోతాడు. సో ఫామ్ హౌస్ చాలా మంచివాడు, నీట్ గా టైం టు టైం ఫుడ్ పెడుతున్నాడు, హ్యాపీగా తింటున్నాడు. కాబట్టి సాల్వి అట్లాంటి ఏం లేవు, టైంకి బట్టలు ఇప్పిస్తున్నాడు, మంచి ఫుడ్ పెడుతున్నాడు, మంచిగా చూసుకుంటాడు చిన్నపిల్లడు కాబట్టి. సో ఆ విధంగా ఫామ్ హౌస్ లో కొన్ని సంవత్సరాలు జాబ్ చేస్తాడు. తనకు ఆలోచన వస్తుంది, ఆ ఫామ్ హౌస్ వచ్చిపోయే వాళ్ళు అందరూ చూస్తూ ఉంటే ఒకరోజు మిలిటరీ వాళ్ళు వస్తారు. మిలిటరీ వాళ్ళని చూసి ఆ డిసిప్లిన్ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అవన్నీ చూసి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్న వాళ్ళంతా చూసిన తర్వాత ఇన్స్పైర్ అవుతుంది. అంటే నేను కూడా మిలిటరీ దానికి వెళ్ళాలి, దేశీ సేవ చేయాలి, నాకు కూడా రెగ్యులర్ సాధ్యం వస్తుంది, నేను కూడా శరీరం పెంచుకోగలుగుతా, గట్టిగా స్ట్రాంగ్ తయారగలుగుతా అని చెప్పి ఆలోచన వస్తుంది. వచ్చేసి నేను మిలిటరీకి వెళ్తా అని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తాను. బట్ ఏజ్ సరిపోదు, ఏజ్ సపోర్ట్ చేయదు. సో ఏజ్ సపోర్ట్ చేయడానికి ఆ ఫామ్ హౌస్ యొక్క యజమాని హెల్ప్ తీసుకుంటాడు, ఓనర్ హెల్ప్ తీసుకొని సార్ నేను ఎట్లా సార్ మిలిటరీకి వెళ్ళాలంటే అదే దాంట్లో నేను సెట్ చేస్తాను చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్ ఏదైతే దాని డేట్ ఆఫ్ బర్త్ మారుస్తాడు. ఆ ఐడెంటిటీ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి తను మిలిటరీలో ట్రైనింగ్ జాయిన్ చేస్తాడు. సో అనుకున్నట్టుగా మిలిటరీలో ట్రైనింగ్ అయిపోతుంది, జాబ్ వస్తుంది, రిక్రూట్మెంట్ అండ్ జాయిన్. సో మీరు ఇప్పుడు మిలిటరీలో జాయిన్ అయిపోయాడు, టైంకి సాల్వ్ వస్తుంది, టైంకి ఫుడ్ వస్తుంది, హ్యాపీగా తింటున్నాడు, మంచిగా సాల్వ్ తీసుకుంటున్నాడు, లైఫ్ అంతా చాలా బాగా నడుస్తుంది, జర్నీ మంచిగా నడుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ మరొక రోజు ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ మారినంటే ఏం మారలేదు, ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు తయారయ్యారు. సో వాళ్ళు వాళ్ళ సంసారం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అట్లా ఉన్నారు. తను మిలిటరీలో జాబ్ చేస్తున్న రెస్పెక్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. పైగా నువ్వు సంపాదించిన సంపాదన ఉంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. సో మళ్ళీ ఆ బాధ భరించలేక ఆ గొడవ పెట్టలేక తట్టుకోలేక మళ్ళీ మిలిటరీలోకి మారిపోతున్నాడు. సో కొన్ని రోజుల తర్వాత అది కూడా జాబ్ నచ్చదు, ఆ మిలిటరీ జాబ్ కూడా, ఎందుకంటే ఎక్కడ పోవడం ఉండదు, చుట్టూ మిలిటరీలో కొన్నిసార్లు హాలిడేస్ వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో గడిపేసి వస్తారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, చచ్చిన బతికిన 24 గంటలు అక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఒక లైఫ్ ఏమనే ఆయన జీవితం ఆయనకి ఒక అసహ్యం గుర్తుకొస్తాడు. ఇట్లాంటి జీవితం నాకెందుకు వచ్చిందని చెప్పి వద్దు, నాకు ఈ మిలిటరీ జాబ్ అవుతుంది, లైఫ్ అవుతుందని చెప్పి రీజన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ముందుగా రిటైర్మెంట్ తీసుకొని ఆ జాబ్ వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఏదో ఒక జాబ్ చేయాలి. సో అప్పుడు మళ్ళీ వాళ్ళ మామని మళ్ళీ ఒకసారి వస్తుంది, అరే నేను మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు వదిలిపెట్టించడం అంటే నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ మెంటల్లీ నేను టార్చర్ అనుభవిస్తున్నా, సో అది భరించలేక బయటకు వచ్చినట్టే సరే అని చెప్పి మళ్ళీ ఒక రికమెండేషన్ పెట్టి ఆర్టీసీలో కండక్టర్ గా జాబ్ ఇప్పిస్తాడు. సో ఆర్టీసీలో కండక్టర్ గా జాబ్ జాయిన్ అవుతాడు. మళ్ళీ ఆర్టీసీ కండక్టర్ గా జాబ్ జాయిన్ అవుతూ 6 months జాబ్ చేస్తాడు. బట్ అప్పటికి అమెరికాలో ఆర్టీసీ చాలా లాస్ లో ఉండడం వలన ఎవరికి సాలరీస్ ఇవ్వలేదు ఎంప్లాయీస్. ఈ 6 నెలలు 6 months ₹1 సాలరీ రాదు. పైగా ఆయన మిలిటరీలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం వలన వచ్చినటువంటి డబ్బులు కూడా అన్ని ఖర్చు అయిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, జాబ్ కంటిన్యూ చేయలేడు, జీవితాన్ని క్లోజ్ చేసుకోవడం ఇష్టం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి, కానీ మళ్ళీ ఒకసారి బతకాలనిపిస్తుంది, జీవితాన్ని ఎదిరించాలనిపిస్తుంది. తనకంటూ ఎవరు లేరు, చనిపోయిన చూసేటో లేరు, పలకరించడం లేరు, ఈ ప్రపంచంలో ఈ భూమి మొత్తం మీద తను ఒకడు ఏకాకి. సో ఎట్లాంటి సిచ్యువేషన్, ఎంత పరిస్థితి పొజిషన్, ఎవరు లేదు బ్యాక్గ్రౌండ్. సో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ మళ్ళీ ఇంటికి వస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మళ్ళీ సేమ్ అదే టార్చర్, నీకు మళ్ళీ మేము ఎందుకు తిండి పెట్టాలి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఎక్కడ పోయి వస్తే అయిపోతుంది కదా, ఎక్కడ పోతే అయిపోతుంది కదా, మళ్ళీ మా ఫ్యామిలీ మళ్ళీ ఎందుకు వచ్చినావు అని చెప్పి మళ్ళీ టార్చర్ పెడుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ కి తనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదా, మిలిటరీలో వర్క్ చేసింది కదా, దాంట్లో ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ తో రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్స్ నోటిఫికేషన్స్ అంటే చేయలేదు. దాంట్లో ట్రాక్స్ వేయాలి, ఆ రైల్వే దాంట్లో ట్రాక్స్ వేయాలి, ఆ ట్రాక్స్ వేసే దాంట్లో జాబ్ లో చేయలేదు. సో అట్లా ఆ జాబ్ లో చేరినప్పుడు అక్కడ ఒక అమ్మాయి కూడా పరిచయం అవుతుంది. అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకుంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిపోతే ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు, రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు. ఇట్లా జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు. ఇద్దరు మళ్ళీ లైఫ్ లో ఫస్ట్ టైం ఆయనకు ఆనందపడేటటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయి, తనకంటే వాళ్ళు వచ్చి లైఫ్ అంటే తన భార్య తనతో గడిపినటువంటి జ్ఞాపకాలు, గడుపుతున్నటువంటి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది, లైఫ్ చాలా సంతోషం ఉంది, చాలా హ్యాపీ ఉంది, బ్యూటిఫుల్ ఉంది.
సో వాళ్ళందరూ ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటంటే ఆమె బాగా చదువుకుంది, ఆమె అడ్వకేట్, లాయర్గా జాబ్ చేస్తుంది. సో అంటే ఈ రైల్వే ట్రాక్ నుంచి తర్వాత ఆమె సైడ్ ట్రాక్ వెళ్ళి చదువుకున్న దాంతో అడ్వకేట్ చేయడం అవుతుంది. సో అప్పుడు తనకు కూడా సజెషన్ చేస్తుంది, నువ్వెందుకు ఇంకా రైల్వే ట్రాక్ ఎందుకు చేయాలి, లేబర్ జాబ్ ఎందుకు చేయాలి, నువ్వు కూడా చదువుకుంటే నాలాగా నువ్వు కూడా అడ్వకేట్ అవుతావు కదా అంటే సరే అని చెప్పి అది మానేసి అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తాడు, ఎల్ఎల్ఎం కంప్లీట్ చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు, అడ్వకేట్ చేయలేదు తను కూడా. సో లైఫ్ జర్నీ నడుస్తుంది. వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా పుడతారు, ఇద్దరు సంతానం. సో ఇప్పుడు తనకి ఇంకా కొద్దిగా ఆనందంగా కలుగుతారు. ఒక భార్య, ఇద్దరు కొడుకులు, ఫ్యామిలీ, తన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నా కోసం ముగ్గురు బతికే వాళ్ళు ఉన్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అడ్వకేట్ లైఫ్ చాలా జర్నీ హ్యాపీగా గడుస్తున్నటువంటి టైంలో మనకు ప్రాబ్లం వస్తుంది. ఒక కేసులో ఆపోజిట్ పర్సన్ ఏం చేస్తాడంటే నచ్చక తనని ఇరికిస్తాడు, అడ్వకేట్ ని ఇరికిస్తాడు. ఆ కేసులో అడ్వకేట్ ఇరికించినప్పుడు స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉంటుంది కదా, బార్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. ఒకరిని ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తే బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి అంటే లాయర్ల మధ్య కమిట్మెంట్ యూనిటీ అంటే. సో ఆ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ లేకుండా కేసును ఆర్గ్యుమెంట్ చేయరు, ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు. సో ఈవెన్ జడ్జి కానీ ఎవరైనా సరే బార్ అసోసియేషన్ లో మెంబర్ అయి ఉంటారు ఖచ్చితంగా. సో ఆ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసేస్తారు, పోయి అడ్వకేట్ జాబ్ పోయి, అడ్వకేట్ ప్లేస్ పోయి, మళ్ళీ రోడ్డు మీద వచ్చి బతకాలి. ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న టైంలో వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి డిస్కషన్ చేసి షేర్ మార్కెట్ లో పెడతారు. ఆ డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్ లో పెడతారు. సో ఈ అదృష్టం కలిసి వచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో, తక్కువ టైంలో ఆ షేర్ మార్కెట్ లో డబ్బు ట్రిపుల్ అయిపోతుంది, పెద్ద అమౌంట్ అయిపోతుంది. సో పెద్ద అమౌంట్ అయిపోయింది కదా, మనం ఇంకా ఎందుకు చిన్న జాబ్ చేయాలి, ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుందాం, మనం కూడా ఒక పెద్ద కంపెనీ ఏదైనా స్టార్ట్అప్ పెట్టుకుందాం, ఇద్దరు హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పి ఆలోచన వస్తుంది వాళ్ళు. చాలా మంచి స్టోరీ, దాని మీద సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఎవ్రీవన్. సో అదంతా తన లైఫ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అన్ని పే చేసుకుంటూ ఎట్లా వస్తున్నాడు, ఇట్లా ఏజ్ పెరుగుతూ వస్తుంది, సంసారం పెరుగుతూ వస్తుంది, తన జాబ్ పొజిషన్స్ మారుతూ వస్తున్నాయి, ఎన్ని స్ట్రగుల్స్ పే చేస్తూ వస్తున్నాయి. సో అవన్నీ మీకు నేను చదువుకున్నాను మీకు చెప్తున్నాను. కొన్ని మధ్యవర్తిగా చాలా సంఘటనలు ఉన్నాయి, అవన్నీ ఆపేసి కొన్ని చెప్తున్నాను మీతో నేను. సో అట్లా షేర్ మార్కెట్ లో పెట్టిన వచ్చిన డబ్బుతో ఏం చేస్తాడు, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. ఎట్లాంటి ఇండస్ట్రీ సార్ అంటే థామస్ ఎడిసన్ నా దగ్గర ముందుగా పెట్టిన బల్బులు ఉన్నాయి కదా, అవి చాలా బాగా నడుస్తుంది. సో ఆ బల్బులు తయారు చేసి ఒక కంపెనీ పెడతామని చెప్పి ఆ డబ్బులు అప్పు తీసుకొచ్చి మొత్తం మీద ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఈ బల్బ్స్ తయారు చేసి కంపెనీ తయారు చేస్తారు. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టి కంపెనీ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే అక్కడ పాత అయిపోతుంది, ఓల్డ్ వర్షన్ అయిపోతుంది, న్యూ వర్షన్ వచ్చేస్తే ఆ న్యూ టెక్నాలజీ వస్తుంది. ఆ బల్బ్ అమెరికా చాలా ఫాస్ట్ కంపెనీ కాబట్టి వేరే ఎల్ఈడీస్ అవన్నీ వచ్చేస్తాయి. సో అవి ఎవరు కొనరు, కుప్పగూలిపోతుంది కంపెనీ, మొత్తం లాస్. ఇప్పుడు కంపెనీ పోయింది, డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి, బతకంతా రోడ్డు మీకు వస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా చదివించాలి, భార్యను ఎట్లా బతికించాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా బతకాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనమైతే ఈ అమ్మాయి ఇదొక జీవితం, అమ్మాయి జీవితంలో వదిలాకని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం, సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. జీవితంలో ఓడిపోవడం, పారిపోవడం జరుగుతుంది. బట్ తను ఎక్కడ ఓడిపోలేదు, ఎవరిని తలదించుకోలేదు, ఏ తప్పు పని చేయలేదు, మళ్ళీ జాబ్ కోసం సర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సో వాళ్ళ టౌన్ లో నియర్ బై ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ అయ్యింది. అక్కడ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ యజమాని హెడ్ ఎవరైతుందో ఏమంటారంటే, నీకు జాబ్ నేను ఇవ్వను, ఎంప్లాయ్మెంట్ ఇవ్వను, బట్ నేను ఇక్కడ ఈ బంక్ కొత్తగా స్టార్ట్ చేసిన, నేను ఈ ఏరియాలో ఉన్నాను, వేరే ఏరియాలో ఉంటా, నువ్వు బంక్ చాలా జాగ్రత్తగా చూసుకో, మంచిగా చూసుకో, నీ గురించి నేను విన్నా, నువ్వు మంచి వ్యక్తివి, నీకు ఇందులో 10% బెనిఫిట్ ఇస్తాను. ఈ బంక్ బాగా అంటే 10% బెనిఫిట్ ఇస్తా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు సిన్సియర్ వర్క్ చేసుకో. సో నువ్వు ఎంత నడుపుకుంటే, నువ్వు ఎంత బాగా నేను చూసుకుంటే నీకు అందులో 10% ఇన్కమ్ వస్తుంది, మిగతా నాదని చెప్పవచ్చు. సో ఇది మంచిదని చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాడు, జాబ్ నడుస్తున్నారు. అయితే ఆ బంక్లో ఫ్యూయల్ వేయించుకోవడానికి లారీలు చాలా దూరం నుంచి వస్తున్నాయి కదా, వాళ్ళకి ఫుడ్ ఆ టైంలో తినడానికి ఫుడ్ అడుగుతారు. ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుంది అబ్బాయి, మాకు బాగా ఆకలిస్తుందంటే ఇక్కడ ఏం ఫుడ్ దొరకదు, ఇక్కడ అన్ని కొన్ని ఇంట్లో ఉంటాయి. ఇదే ఫస్ట్ పెట్రోల్ బంక్, ఇక్కడ పెద్ద బంక్ ఇదే. ఇక్కడ ఎవరైనా ఇంట్లో చేసుకుంటారు, ఇక్కడ అమ్మేటటువంటి ఫుడ్ హోటల్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ ముందుకు ఒక 100 కిలోమీటర్లు లేదు, ఇక్కడ దాంట్లో మీకు 100 కిలోమీటర్స్ కూడా మీకు ఫుడ్ అట్లాంటివి ఏమి దొరకదని చెప్పారు. సో ప్రతి ఒక్కరి
100 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాము, మాకు ఫుడ్ దొరకదా, లేదు ఇంకో 100 కిలోమీటర్ల వరకు మీకు ఫుడ్ దొరకదు, పాపం అని చెప్పి వాళ్ళంతా బాధపడుతూ పోతున్నారు. ఇది చూసి ఆయనకు ఆలోచన వస్తుంది, అరే ఇటు వంద అటు ఒక 200 కిలోమీటర్ల ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఆ ఫుడ్ కోర్ట్ ఏదో నేను స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న 10 days దాకా చిన్నది టెంపరీ నెట్ అరేంజ్ చేసుకొని ఆ ఫుడ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫుడ్ లో ఫస్ట్ ఆయన బాగా నచ్చిన ఐటమ్, బాగా ఉండగలిగే ఐటమ్ ఏంటంటే చికెన్ అన్ని వెరైటీస్ వచ్చారు ఆయన. సో చికెన్ తోటి వేరే కొన్ని ఫుడ్స్ యాడ్ చేసి చికెన్ వండడం స్టార్ట్ చేశారు. అది చాలా చూసుకుంటే చాలా మందికి నచ్చుతుంది, చాలా బాగా సక్సెస్ అవుతుంది. మీకు తెలుసు కదా, చాలా మంది రాని వాళ్ళు వాళ్ళ ఓన్ పర్సనల్ ఒపీనియన్ ఇచ్చారు. వాళ్ళు కేవలం ఆ చికెన్ తినడం కోసము, ఫేర్ కోసం కాదు, బండ ఫేర్ కోసం కాదు, చికెన్ తినడం కోసం కూడా ఖచ్చితంగా ఆ రూట్ లో వచ్చి అక్కడ ఆపి ఆ ఫుడ్ తిని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఇక కొన్ని రోజులు నడుస్తున్నారు. సో ఇక నడుస్తున్నటువంటి టైంలో ఆయన ఒక ఆలోచన వస్తుంది. పెట్రోల్ బంక్ లో వచ్చిన ఇన్కమ్ కంటే, ఆదాయం కంటే కూడా ఆయన పెట్టినటువంటి ఫుడ్ కోర్ట్ లో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, చాలా లాభం వస్తుంది, ఎక్కువ వస్తున్నాయి, వస్తు తిరిగిపోతున్నారు.